పక్కింటి వారు బాగుంటే అప్పైనా పుడుతుందనేవారు పెద్దలు. అందుకేనేమో పక్కవారు బాగుంటే మనం వార్చలేని వాళ్ళని చాలామందిని చూసాం. పక్కవారు బాగుండాలని కోరుకోండి, నేను బాగుండాలని ఎప్పుడు కోరుకోవద్దు. లేదా నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలనుకోవాలి. ఎందుకంటే పక్కవారి సంతోషంలో మన సంతోషం వెతుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా మన సంతోషం వెతుక్కుంటూ వస్తుంది. ఎదుటివారి సంతోషాన్ని మన సంతోషంగా మనం ఫీల్ అయినప్పుడు మనకు సంతోషాలే కలుగుతాయి. మన ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి పాజిటివ్గా తీసుకుంటే మనకు పాజిటివ్ వస్తుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివే మనకు ఎదురవుతుంది. అంటే పక్కన వాళ్ళు చెడిపోవాలి, బాగుపడకూడదు, ఆయన చూసి అసూయ అలా పడ్డామనుకోండి, అదే మనకి ఎదురయ్యి యూనివర్స్కి వెళ్ళి తిరిగి మనకు అదే వస్తుంది. మనం ఎప్పుడు మన కోసం కోరుకోవద్దు, పక్క వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలి, సమాజం బాగుండాలని కోరుకున్నప్పుడు అందరిలోనే మనం ఉన్నాం. మనం ఇంకా ప్రత్యేకించి ఏం కోరుకోక్కర్లేదు. భగవంతుడు ఆటోమేటిక్గా మన మంచి మనసును గమనించి మనకి ఇవ్వాల్సినవన్నీ ఆయనే చూసుకుంటాడు. ఒక తల్లి ఎలా అయితే పిల్లల కోసం తపన పడుతుందో భగవంతుడు కూడా మనకేమేమి ఇవ్వాలన్నదే ఇంకా మనం అడగక్కర్లేదు. 10 మంది మేలు కోరేవాడి మేలు భగవంతుడు చూసుకుంటాడు.